కురుక్షేత్ర యుద్ధభూమి. రథాలు నిలబడ్డాయి, సైన్యాలు ఎదురుగా ఉన్నాయి. కానీ యుద్ధభూమి మధ్యలో ఒక గొప్ప సంభాషణ జరుగుతుంది. ఒక పక్క శ్రీకృష్ణుడు, ఒక పక్క అర్జునుడు. ఇప్పటికే కృష్ణుడు అర్జునుడికి ఎన్నో విషయాలు చెప్పాడు. కర్మయోగం అంటే ఏంటి, ధ్యానయోగం అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి, రాజవిద్య రాజగుహ్యం అంటే ఏంటి, జీవితాన్ని ఎలా జీవించాలి, మనసుని ఎలా అర్థం చేసుకోవాలి, ధర్మం అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి. కానీ ఇప్పుడు చాప్టర్ 10లో ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తాడు. ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తాడు. అదే దేవుడు ఎక్కడ ఉన్నాడు. హలో ఎవరివన్, దిస్ ఈజ్ నటేష్. వెల్కమ్ బ్యాక్ టు వర్స్ టు లైఫ్. సాధారణంగా మనం దేవుడు టెంపుల్స్లో ఉంటాడు, పర్వతాల్లో ఉంటాడు, పవిత్ర స్థలాల్లో ఉంటాడు అనుకుంటాం. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఈ విశ్వమంతటా నేనే ఉన్నాను. ఇదే విభూతి యోగం యొక్క ప్రధాన సందేశం. విభూతి అనే పదానికి అర్థం దైవిక మహిమలు, దైవిక మహిమల యొక్క ప్రతిబింబం. అంటే ఈ విశ్వంలో కనిపించే ప్రతి గొప్ప గొప్ప విషయాలు అవన్నీ దేవుని మహిమ యొక్క చిన్న చిన్న ప్రతిబింబాలు. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, ఈ విశ్వంలో ఏది గొప్పదో, ఏది అద్భుతమైనదో, ఏది శక్తివంతమో అందులో నా శక్తి ఉంది. మనం పదే పదే దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటాం. కానీ నిజానికి చూస్తే సూర్యుడు ఉదయించే సమయంలో కనిపించే అందం, సముద్రం యొక్క విశాలత, ప్రకృతి యొక్క అద్భుతం, ఇవన్నీ ఒక గొప్ప శక్తిని సూచిస్తున్నాయి. అహం సర్వస్వ ప్రభావం మత్తా సర్వం ప్రవర్తతే. అంటే ఈ విశ్వం అంతటా నేనే నిండి ఉన్నాను. ఈ సృష్టి అంతా నా నుండే ఉద్భవించింది, అన్నీ నా నుండే జరుగుతున్నాయి. కృష్ణుడు చెప్తున్నది చాలా లోతైన విషయం. మనం ఈ ప్రపంచంలో చూసే ప్రతీది, ప్రకృతి, జీవులు, ఆలోచనలు, శక్తులు అన్నీ ఒకే మూలం నుండి వచ్చాయి. అదే దైవిక చైతన్యం. ఎగ్జాంపుల్కి మన మొబైలే తీసుకుంటే, మన మొబైల్లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి, అంటే చాలా యాప్స్ ఉంటాయి. కానీ అవన్నీ ఒకే సాఫ్ట్వేర్ మీద రన్ అవుతాయి. అలానే ఈ ప్రపంచంలో కనిపించేవన్నీ వేరువేరుగా ఉన్న మూలం ఒకటే, అదే దైవిక శక్తి. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, నీ మహిమలు ఎన్నో ఉన్నాయని నాకు చెప్తున్నావు, అవన్నీ నాకు వివరంగా చెప్పు. నీ ప్రెసెన్స్ని నేను ఎలా గుర్తించాలి? ఇది చాలా గొప్ప ప్రశ్న. ఎందుకంటే మనం కూడా ఇలాగే అడుగుతాం, దేవుడు ఉంటే ఎక్కడ కనిపిస్తాడు అని. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అర్జున, ఈ ప్రపంచంలో కనిపించే గొప్ప గొప్ప విషయాలలో నా శక్తి ప్రతిబింబిస్తుంది. కృష్ణుడు చెప్తున్నాడు, సూర్యుల్లో నేను సూర్యుడని, పర్వతాల్లో నేను హిమాలయం, నదుల్లో నేను గంగ. అంటే ఏది అత్యంత గొప్పదో అది దేవుని యొక్క శక్తిని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ కృష్ణుడు సూర్యులో నేను సూర్యుడను, చంద్రుల్లో నేను చంద్రుడను అంటాడు. ఎందుకంటే సూర్యుడు ప్రపంచానికి వెలుగునిస్తాడు, చంద్రుడు చీకటిలో శాంతినిస్తాడు. అంటే జీవితంలో వెలుగు ఇచ్చేది, శాంతి ఇచ్చేది. అవన్నీ దైవిక శక్తి యొక్క ప్రతిబింబాలు. పర్వతాల్లో నేను హిమాలయం. హిమాలయాలు ఎందుకని గొప్పవి? ఎందుకంటే అవి నిలకడగా ఉంటాయి, వేల సంవత్సరాలు మారకుండా నిలబడతాయి. అవే మనకు ఒక సందేశం. అంటే మనం కూడా జీవితంలో సమస్యల ముందు ఒక హిమాలయంలో నిలబడాలి. నదుల్లో నేను గంగ. గంగ ఎందుకని ప్రత్యేకం? ఎందుకంటే అది నిరంతరం ప్రవహిస్తుంది, ఆమె ఎప్పుడూ ఆగదు. అలాగే జీవితంలో సమస్యలు వచ్చినా, పరిస్థితులు మారినా మన ప్రయాణం ఎప్పుడూ ఆగకూడదు. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, నేను ప్రతి జీవిలో ఉన్న ఆత్మ. ఇది చాలా గొప్ప సత్యం. దేవుడు బయట మాత్రమే ఉండడు, అతను మన మనసులో కూడా ఉన్నాడు. దీని అర్థం మనం చాలాసార్లు దేవుణ్ణి పుణ్యక్షేత్రాల్లోని, టెంపుల్స్లోని వెతుకుతాం, కానీ మన హృదయంలోనే దైవిక చైతన్యం ఉంది. కృష్ణుడు చెప్పిన ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈ విశ్వంలో ఏది గొప్పదో, ఏది అద్భుతమైనదో అది నా శక్తి యొక్క చిన్న భాగం మాత్రమే. ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి గొప్ప శక్తి అది దేవుని మహిమ యొక్క చిన్న ప్రతిబింబం మాత్రమే. ఇక్కడ అర్జునుడు ఒక గొప్ప రియలైజేషన్కి వస్తాడు. అతను నిజంగా అర్థం చేసుకుంటాడు, కృష్ణుడు కేవలం నా స్నేహితుడు మాత్రమే కాదు, అతను ఒక గొప్ప దైవం. అర్జునుడి దృష్టి మారుతుంది. ఈ అధ్యాయం మనకేం చెప్తుంది? దేవుడు ఒకే రూపంలో మాత్రమే ఉండడు, అతని శక్తి ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది. ప్రకృతిలో, మనుషుల్లో, జీవితంలో, అన్ని చోట్ల. మనమే ప్రపంచాన్ని చూసే విధానం మారాలి. సూర్యోదయం చూస్తే, ప్రకృతి చూస్తే, జీవితాన్ని చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది, ఈ విశ్వమంతా ఒక గొప్ప శక్తితో నిండి ఉంది. ఈ విశ్వం ఒక అద్భుతం. అర్జున, ఈ విశ్వమంతా నా శక్తి యొక్క చిన్న భాగంతోనే నడుస్తుంది అని కృష్ణుడు చెప్తుంటే దైవిక శక్తి ఎంత గొప్పదో మనం ఊహించలేం. ఇక్కడితో ఈ కథ ముగియలేదు. నెక్స్ట్ చాప్టర్లో అర్జునుడు ఒక గొప్ప కోరికను వ్యక్తం చేస్తాడు. అతను చెప్తాడు, కృష్ణ, నువ్వు చెప్పిన ఈ దైవిక మహిమలను నేను ప్రత్యక్షంగా చూడాలి అనుకుంటున్నాను. అప్పుడు కృష్ణుడు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూపిస్తాడు. అదే నెక్స్ట్ చాప్టర్, విశ్వరూపం. భగవద్గీతలోనే అత్యంత అద్భుతమైన అధ్యాయం. వర్స్ టు లైఫ్తో మన ప్రయాణం ఇలాగే కొనసాగిద్దాం. ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకుందాం, ఎన్నో విషయాలు తెలుసుకుందాం. స్టే కనెక్టెడ్. లెట్స్ గ్రో టుగెదర్. జై హింద్.